ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఓవైపు కూటమి, మరోవైపు వైసీపీ అగ్రనేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేస్తారు. ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంటు పరిధిలోని రేపల్లి నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ విగ్రహం సెంటర్లో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రం శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో చేపట్టే ప్రచార సభకు హాజరై ప్రసంగిస్తారు. జగన్ పర్యటన సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు సభ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణ చేయనున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేస్తారు. ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంటు పరిధిలోని రేపల్లి నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ విగ్రహం సెంటర్లో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రం శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో చేపట్టే ప్రచార సభకు హాజరై ప్రసంగిస్తారు. జగన్ పర్యటన సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు సభ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణ చేరున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగనుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఉదయం 11 గంటలకు రేపల్లి నియోజకవర్గంలో రేపల్లి పట్టణంలో జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే ఆ నియోజకవర్గం అంతా కూడా వైసీపీ శ్రేణులు సిద్ధం కావడము, అలానే సభ ఏర్పాటు కూడా పూర్తి చేసి కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మధ్యాహ్నం 1 గంటకు మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం అంటే పల్నాడు జిల్లాలోనే మాచర్లలో జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. పల్నాడు జిల్లా అంతా కూడా వైసీపీ బ్యానర్లతోటి వైసీపీ జెండాలు చేతబోని వైసీపీ నాయకులంతా కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే పల్నాడు జిల్లా వేదికగా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రశ్నలు చేస్తాడు, ఏమి హామీలు ఇస్తాడంటూ కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలకు సంబంధించి చూసినట్లయితే కనుక కనీ విని ఎరగని రీతిలో జన సమీకరణ చేయడానికి నేతలు సిద్ధమవుతున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేయడానికి వైసీపీ శ్రేణులంతా కూడా సిద్ధం కావడం జరిగింది. అలాగే శ్రీనివాస్, చెప్పండి. ఓవైపు అగ్రనేతలు కూడా వస్తూ ఉన్నారు, ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుపోతున్నారు? అంటే ఉదయం నుంచి కూడా పారామిలిటరీ బలగాలు, అదే విధంగా లోకల్ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడికి కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే పల్నాడు అంటే ఒక సమస్యాత్మకంగా ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో పల్నాడులో పర్యటనను పూర్తి స్థాయి విజయవంతం చేయాలని కూడా నేతలంతా కూడా సిద్ధం కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.